V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందకృష్ణ మాదిగ మాలలపై విషం కక్కడం మానుకో. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ఆగ్రహం. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకి మచ్చ తెస్తే ఊరుకో. పోలీసులను హెచ్చరించిన రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్. ముస్తాబాద్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు ఉత్తమాటేనా? సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏబీవీపీ నాయకుల ధర్నా. మైనర్ పై గ్యాంగ్ రేప్, తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, మాలలపై మందకృష్ణ మాదిగ విషం కక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మాల మహానాడు మహబూబానగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విలేకరుల సమావేశంలో మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ, సామాజిక న్యాయం గురించి మాట్లాడే ఆయన రెడ్లు, వెలమలు, కమ్మలు, మిగతా అగ్రవర్ణ నాయకులకు అన్ని రాజకీయ పార్టీలో అధ్యక్షులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, జెడ్పీటీసీలుగా, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళ జనాభా ఎంత, వారు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఎంత, అవి కనబడటలేవా అని మందకృష్ణ మాదిగను ప్రశ్నించారు. నీతోటి దళితుడు ఏదో ఒక పదవి పొందాడని జీర్ణించుకోలేకపోతున్నావే. దేశం మొత్తం అగ్రవర్ణాల చేతిలో బందీ అయితే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకున్న నీవు ఎంఆర్పీఎస్ నాయకుడిగా కాకుండా ఒక రాజకీయ పార్టీ అయిన మాజన్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడితే బాగుంటుందని నరసింహయ్య హితవు పలికారు. ఎస్సీ వర్గీకరణ కోసం మానవాదులు కాళ్లు మొక్కుతూ మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దన్నారు. ప్రభుత్వం ఎస్సీలకు అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో 85% మాదిగలే అనుభవిస్తున్న సంగతి ఎందుకు మాట్లాడలేరని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కాడం రాఘవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 2 రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి ఎస్సీ వర్గీకరణ చేయాలని తీర్మానం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని కోరడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి, నీవు బీజేపీకి మద్దతు ఇస్తావు, కిషన్ రెడ్డి వెంబడి ఉంటావు, కిషన్ రెడ్డికి చెప్తే కేంద్రంలో బీజేపీ ఉంది, ఎస్సీ వర్గీకరణ చేస్తారు కదా అని ఏలనగా మాట్లాడినట్లు మందకృష్ణ మాట్లాడి ఆ విషయాన్ని వ్యక్తపరచడానికి విలేకరుల సమావేశంలో మాలలపై విషం కక్కడాన్ని తెలంగాణ మాల మానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, ఒకసారి టీడీపీ, ఇట్లా అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడబోతూ నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల సమయం ఆసన్నమైందంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. కర్ణాటకకి వెళ్ళి మనువాదులతో చేతులు కలిపి అక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వడం, మరోసారి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం, మరోసారి టీడీపీకి మద్దతు, ఇట్లా అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడబోయి మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని మందకృష్ణ మాదిగని మేము కోరుతా ఉన్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది సాధ్యం కాదని చెప్పినప్పటికీ కూడా అన్నదమ్ముల లాంటి మాలమాదిగల మధ్య వైరుధ్యాలు సృష్టించి
నీ స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగలను వాడుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. నిన్న విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మాలలకు ఇచ్చారని ఏదో 2 పోస్టులు రేవంత్ రెడ్డి పక్కన మాలలున్నారని మాట్లాడుతూ ఉన్నాం. గత ప్రభుత్వాల్లో పోలీసులైనా సరే నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. ఎల్బీనగర్ చౌరస్తాలో సాధారణ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులను కలగజేసిన 3 మహిళలను 16వ తేదీ తెల్లవారుజామున ఎల్బీనగర్ పిఎస్ పెట్రోలింగ్ పోలీసులు తీసుకెళ్లారని, వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. ఈ క్రమంలో ఒక మహిళా కుటుంబ సభ్యులు సన్నిహితులైన ఆమెపై పోలీసులకు దాడికి పాల్పడ్డారని ఆరోపించారని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించి నివేదికను తెప్పించుకొని మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకి మచ్చ తెచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని, వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని సిపి చౌహాన్ తెలిపారు. పబ్లిక్ వైపు ఎలాంటి దుర్వ్యవహారాలు సహించము 80%. మీకు ఎవరైనా సరే నేరస్తులైనా ఎవరైనా చట్ట ప్రకారంగా ఒక చర్య తీసుకోవడానికి అది ఉన్నది. కానీ ఈ సమయంలో మనం అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ వరకు వెళ్తున్నామప్పుడు ఎవరైనా ఆ హద్దు దాటిపోతే వెంటనే శిక్షిస్తాము. సో అట్ ద సేమ్ టైం మీరు ఏ యూనిట్ నుంచి వచ్చినారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చినారు మీకు అది కూడా తెలియపరిచేస్తాము. ప్లీజ్ డోంట్ బిహేవ్ హార్ష్లీ విత్ ఎనీ పబ్లిక్. వారు నేరస్తులు కావచ్చు, నేరస్తురాలు కావచ్చు, చట్ట ప్రకారంగా ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ చేసి యాక్షన్ తీసుకోవడం తప్పే. అనవసరం ఎవరికి ఫిజికల్ అది హెరాస్మెంట్ చేయాలా ఎవరికి అధికారం లేదు. ఒకవైపు మంచి వర్క్ చేసే వారికి వెంటనే రివార్డ్ ఇస్తాము. అదే సమయంలో అలాంటి పని చేసే పోలీస్ పర్సనల్ మీద వెంటనే వేట్ పడడం తప్పదు అండ్ గట్టిగా పడుతుంది, శాశ్వతంగా. మొన్న కూడా ఒక కేసులో మేము యాక్చువల్గా సస్పెన్షన్ చేయాలా అది చేయాలని నాకు ఇష్టం ఉంది. బట్ తప్పని పరిస్థితిలో పబ్లిక్ మీద చేతులు ఎత్తే అధికారం ఎవరికి లేదు. ఎవరైనా ఉంటే ఈవెన్ వారి మీద ఆరోపణ ఉంటే పూర్తిగా దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత పై అధికారికి సంప్రదించి దాని తర్వాత చట్ట పరిధిలో యాక్షన్ తీసుకోవాలి. గట్టి యాక్షన్ తీసుకోండి, ఎన్నో కన్విక్షన్ వస్తున్నాయి. కానీ అలాంటి పిటిషనర్ అయినా సరే నేరస్తులు అయినా సరే ఎవరైనా అలాంటి మిస్కండక్ట్ పోలీస్ స్టేషన్ చేస్తే వీ విల్ బి వెరీ టఫ్ ఆన్ దట్ పర్సన్. అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కానీ ఇక్కడైనా కానీ గుర్తించుకొని సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలియదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని ఏబీవీపీ మండల శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ రంజిత్ మాట్లాడుతూ ముస్తాబాద్ మండలానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చి 3 ఏళ్లైందన్నారు. ఇంటర్ పూర్తి చేసుకుని 1000 మంది విద్యార్థులు డిగ్రీ చదవడానికి సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంతాలకు వెళ్తున్నారని, కొంతమంది వెళ్లలేక చదువును మధ్యలోనే మానేస్తున్నారని తెలిపారు. నీకెందుకు అధికారం చేతకాని ప్రభుత్వమా విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ అయిపోయింది. అట్నుంచి డ్రైవర్స్ అవుతారు ప్రజలకైతే ఇబ్బంది అవుతుంది. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్
వారం రోజుల తర్వాత 10 రోజుల కష్టమే హామీ రాకపోతే మనం ఏం లేదా చేస్తాం. హైదరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద బడుగు బలహీనత గిరిజన దళిత నిరుపేద విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత మండల కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక సిద్దిపేటకు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిరిసిల్లకు కావచ్చు అనేక మంది ప్రైవేట్ కళాశాలలో ఫీజులు కట్టలేక అప్పుడు వేతన పనులు చేసుకుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటూ విద్యార్థులు కుట్టు మిషన్ కుడుతూ ఉంటూ విద్యార్థులు ఇతర పనులకు వెళ్తూ ఉంటూ తమ ప్రతిభ ఉండి కూడా స్థానికంగా డిగ్రీ కళాశాల లేక ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుకు దూరం అవుతూ ఉండేది మండల కేంద్రంలో. ఇక్కడ కేజీబీ కావచ్చు, ఇంటర్మీడియట్ కళాశాల కావచ్చు, తర్వాత మోడల్ స్కూల్ అలా జూనియర్ కళాశాల కావచ్చు, సుమారు 1000 మంది ఒక ఇంటర్ పూర్తి చేసుకుంటూ ఉన్నారు ఈ మండల కేంద్రంలో. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంకై నిరసన చేయడం జరుగుతూ ఉంది. అయ్యా మంత్రి గారు, మీరు మండలానికి ఒక డిగ్రీ కళాశాల కట్టిస్తారన్న హామీ దేవుడెరుగని కనీసం 2 మండలాలకు ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు. ఈ జిల్లాలో 13 మండలాలు ఉంటే 3 మాత్రమే డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అది కూడా అంతకుముందుకు 2 ఉండే, మొన్న ఒకటి అనౌన్స్ అయింది ఎల్లారెడ్డిపేటలో. 13 మండలాలు ఎక్కడ, 3 డిగ్రీ కాలేజీలు ఎక్కడ? మీరు డిగ్రీ కళాశాలలు కట్టిస్తారని దొంగ హామీలతోటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఏమని? దొంగ మంత్రి అని, దొంగ హామీల మంత్రి అని. ఈ విద్యార్థుల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటిని నెరవేర్చండి, విద్యారంగ సమస్యలు పరిష్కరించండి. ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయండి. లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని కానీ, మీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరిని కూడా ఈ మండలంలో తిరగనీయకుండా, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 3500 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వలస వచ్చిన ఓ బాలికను 4 వ్యక్తులు అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావమై బాలిక మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివపార్వతి నగర్లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘట్ జిల్లాలోని కజరి గ్రామానికి చెందిన నమిత అనే 16 సంవత్సరాల దినసరి కూలి 2 సంవత్సరాలుగా తన అక్క బావలతో కలిసి పెద్దపల్లి పట్టణ శివార్లోని శివపార్వతి నగర్లో ఓ కాంట్రాక్టర్ వద్ద భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తుంది. ఈ నెల 14న మధ్యాహ్నం బాలిక పనిచేసే ఇంటి కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఓ యువకుడు కూలి డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 4 వ్యక్తులు అత్యాచారం చేసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తనను పని ప్రదేశం వద్ద వదిలేసి వెళ్లినట్లు బాలిక వాయిస్ రికార్డులో తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ 4 వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఆర్కేపురం బాలాపూర్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్స్ పింఛన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. పార్టీ మారిన మంత్రి సబితమ్మ మహేశ్వరం నియోజకవర్గం హత్య రాజకీయాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో కారెక్కిన నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. జల్పల్లి మున్సిపాలిటీలో యూట్యూబర్ బావజీర్ను ఎంఐఎం మున్సిపల్ చైర్మన్ కొంతమంది బీఆర్ఎస్ గూండాలు హత్య చేస్తే మంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. మీర్పేట్కు చెందిన ఎస్టీ మహిళను విచక్షణారహితంగా పోలీసులు కొడితే విద్యామంత్రి స్పందించకపోవడం విచారకరమని అందెల శ్రీరాములు ఎండగట్టారు. भारत माता की जय, भारत माता की जय, वद्दुरा नायना केसीआर पालना, वद्दुरा नायना केसीआर पालना, चट्टु मीदी కొంగ केसीआर దొంగ, चट्टु मीदी కొంగ केसीआर దొంగ. రేషన్ కార్డు లేదు. దమ
కొత్త వితంతు పెన్షన్లు వెంటనే వితంతు పెన్షన్లు వెంటనే భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జనతా పార్టీ జిందాబాద్ అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డు వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే ఆల్రెడీ అయిపోయింది, మేము పంపించేసామంటారు. స్థానిక కార్పొరేటర్ తెలియదు, ఎవరిని పంచుతాం మరి? నీ ఇష్టం ఉన్న పంచుతారా? ఒక చిన్న విషయం సార్, మంత్రి గారికి ఇక్కడ స్థానిక స్థానిక కార్పొరేటర్ వచ్చినంటే కూడా మీరు కనీసం స్పందన ఉండదు. మేము మేడం క్లియర్ చెప్పండి, స్థానిక కార్పొరేటర్ కూర్చోబెట్టుకుని ఫస్ట్ చర్చించుకొని మీకు వచ్చిన మీరు ఏదో జీవో తెచ్చారా, జీవోలో క్లియర్ ఉంది. స్థానిక కార్పొరేటర్ కూర్చోబెట్టుకుని దాన్ని చర్చించి పంచాలి. మీరు ఎందుకు పంచలేరు? ఎందుకు పంపించారు? మీరు అలా ఫైనల్ అయిపోయి సార్ పంపించినట్టు యువనయ్య జాగిరి, యువన్ జాగిరి, అది భూములేమో మాయి. ఎవరైనా తీసుకొచ్చి ఇరికిస్తే మేము కొట్లాడుకోవాలి, మీరు వెళ్ళిపోతారు. నువ్వు అంటే 6 లెక్కలు వచ్చా సార్, నువ్వు వంశాలు వెళ్ళిపోతే ఇంకో ఆయన వస్తాడు. పట్టాలు ఎవరికి ఇచ్చారు? మీరు ఎవరు తయారు చేశారు? మేము మేడం గారు క్లియర్ చెప్పండి. అది మా స్థానిక కార్పొరేటర్ మున్సిపాలిటీ తీసుకోకపోతే మాత్రం అది అడ్డుకుంటాం. ఆర్యవైశ్య మిత్ర బృందం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ ఉదయం ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మహేశ్వరి గార్డెన్లో ప్రారంభమవుతుందని ఆర్యవైశ్య మిత్ర బృందం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ అన్నారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తాము చేసే కార్యక్రమాలు సేవే లక్ష్యంగా సంక్షేమ మార్గంతో ఐక్యత నినాదంతో ముందుకు పోతున్నామని అన్నారు. మిత్ర బృందం అనేది ఒక సంఘానికి వ్యతిరేకం కాదు, అందరూ ఐకమత్యంతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆర్యవైశ్య పెద్దలకు వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు, కోశాధికారి దొడ్డ మోహన్ రావు ఉన్నారు. జై వాసవి. వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య మిత్రులందరికీ, సోదరుమణులందరికీ వరంగల్ మిత్ర బృందం నుండి ఇదే మీకు వెల్కమ్ చెప్తున్నాం. వచ్చే ఆదివారం వరంగల్ చౌరస్తాలో 8 గంటల నుండి అల్పాహారంతో మొదలైనటువంటి కార్యక్రమం మధ్యాహ్నం మంచి భోజనంతో, సాయంకాలం టీ స్నాక్స్తో జరిగే ఈ కార్యక్రమం వరంగల్ మిత్ర బృందం యొక్క కార్యవర్గము మిత్రులు దుబ్బా శ్రీనివాస్ గారు, దొడ్డ మోహన్ రావు గారు అండ్ గార్లపాటి నాగేందర్ గారు వీరు చేస్తున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులందరూ కుటుంబ సమేతంగా వచ్చి వారిని ప్రమాణ స్వీకారాన్ని ఆహ్లాదభరితంగా, ఆనందభరితంగా మనందరం సహకరించి మనకున్నటువంటి కష్టాలను కూడా వారితోటి వివరంగా తెలియజేసుకొని మన కష్టాల నుండి మనము బయటపడడానికి ఇది ఒక మంచి మార్గంగా మీ అందరినీ స్వాగతిస్తున్నాం. కాబట్టికే వచ్చే ఆదివారం నాడు మీరందరూ కూడా మహేశ్వర్ గార్డెన్కి వరంగల్ చౌరస్తాలో ఉన్నటువంటి ఆ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో రావాలని చెప్పి తోట పూర్ణచంద్రరావుగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై వాసవి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ అనారోగ్య బాధితులకు 4,50,000 ఎల్ఓసి అందించారు. దామర్చెర్ల మండలం వీర్లపాలెంకు చెందిన రమావత్ వెంకటేశ్వర్లు, దామర్చెర్ల గ్రామానికి చెందిన షేక్ నస్రీన్, మిర్యాలగూడ పట్టణానికి చెందిన పద్మ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు స్పందించి బాధితులకు డబ్బు మంజూరు చేయించారు. కర్నూలు జిల్లా
ఆలూరు నియోజకవర్గం దేవనకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో 6 సంవత్సరాల కుమారుడికి పురుగుల మందు తాగించి తాను పురుగుల మందు తాగి మృతి చెందాడు. బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల బసవరాజు దేవనకొండ గ్రామానికి చెందిన మిఠాయి అనితను 12 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతను మద్యానికి బానిస ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు కావాలని తరచూ భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం పురుగుల మందు తాగి కుమారునికి బలవంతంగా తాపించాడు. ఆ తర్వాత వీధుల్లోకి వచ్చి కొడవలితో తిరుగుతూ హల్చల్ చేశాడు. ఈ దృశ్యం చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భార్య భయపడి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతలోపే బసవరాజు కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఎర్రమట్టి దిబ్బలను ఆయన పరిశీలించి ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర దోపిడీ ఆగిపోవాలని అన్నారు. ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం ఈ ఎర్రమట్టి దిబ్బలని. దాదాపు 20,000 సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ప్రాంతం ఇదని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. టూరిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, తాను ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అలానే వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్రలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫైడ్ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏది కనబడ్డాను సార్ ఇదంతా ఏదో హడావుడిగా ఫోన్ మాట్లాడి నొక్కితే మాట్లాడుతూ ఎక్కడ బాగానే ఉన్నామే. ఎక్కడున్నా టెంట్ దాటి ఎక్కడున్నా వాళ్ళ పైన కనిపిస్తున్నాయి. నా పక్కన బాబు అంటున్నాక ఆ ఊరుకున్న కారణం రా చిన్న ఒక సంవత్సరం
రక్షించుకునే పరిస్థితులు అంత అవగాహన మనకు లేదు. దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు తెలుసో తెలియకుండా కొంతకాలం మనకి రక్షణ నేవీ వ్యవస్థకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తెలిసింది ఇది చాలా రేర్ హెరిటేజ్ సైట్ అని. ఇది మనకున్న దాదాపు 32 హెరిటేజ్ సైట్స్ లో ఇది ఒకటి. ఫైనల్ గా అటు ఇటు పోయి 292 ఎకరాలు మిగిలింది. 292 ఎకరాలకు కూడా 292 రక్షించకపోతే మటుకు మేము వైసీపీ ప్రభుత్వం దీన్ని కనుక చర్యలు తీసుకోకపోతే వచ్చే 48 గంటల లోపల దీన్ని ఏ విధంగా దీన్ని ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు, ఎలా పరిరక్షించబోతున్నారు కానీ ప్రభుత్వం దీన్ని స్పందించిన పక్షంలో దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ దాకా తీసుకెళ్తాం. దీన్ని పర్యావరణ ఖచ్చితంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకెళ్తాం. దీన్ని ఇది మా అందరికీ మీడియా వారికి కూడా మేము కోరుకుంటుంది. ఇది మన జాతి సంపదది. మట్టి కనిపిస్తే దాంట్లో డబ్బులు కనిపిస్తున్నాయి తప్ప భావితరాలకు ఉంచాలని లేదు. ఇలాంటిదే శిలా సంపద, అరుదైన శిలా సంపద. తెలంగాణలో అరుదైన శిలా సంపద, శిలాకృతుల్ని ఇలాగే విధ్వంసం చేశారు. కనీసం 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయారు. 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందకృష్ణ మాదిగ మాలలపై విషం కక్కడం మానుకో. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ఆగ్రహం. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకి మచ్చ తెస్తే ఊరుకో. పోలీసులను హెచ్చరించిన రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్. ముస్తాబాద్ లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు ఉత్తమాటేనా? సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏబీవీపీ నాయకుల ధర్నా. మైనర్ పై గ్యాంగ్ రేప్, తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.